భూమిపైన దుర్వినియోగం చేయకండి. భూమిని మీరు దుర్వినియోగం చేయకండి. ప్రజలను మస్జిదుల నుండి ఆపకండి. ప్రజలను మస్జిదుల నుంచి ఆపకండి. మీతో పోరాడే వారితోనే మీరు పోరాడండి. మరియు యుద్ధ మర్యాదలను పాటించండి. మరియు వెనక్కి తిరగకండి. మరియు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు. ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు. మరియు అందరూ ప్రవక్తలను నమ్మండి. అందరు ప్రవక్తలని నమ్మండి అంటే ప్రవక్తలని పూజించండి, ప్రవక్తలని ఆరాధించండి అని చెప్పట్లేదు ఇక్కడ. వారి ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడిచ్చిన విషయాలను తెలుసుకోవాలి, ప్రవక్తలందరినీ గౌరవించాలి. సూరే బకరా ఖురాన్లో 2వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మా నేను ఎన్నుకున్న ప్రవక్తలందరూ కూడా మరి సృష్టికర్త ఎవరు, ఆయన ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, మరియు ఈ యొక్క ప్రజలు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలుసుకోవడం కోసం నేను ప్రవక్తలను ఎన్నుకున్నాను, మరియు గ్రంథాలు ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. మరియు అంత మాత్రాన ఈ యొక్క ప్రవక్తలు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుళ్ళు లాంటి వారు కూడా కాదు, వారు కూడా మానవులేనని అంటే ప్రవక్తలందరూ కూడా, ప్రవక్తలు అనేవారు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, దైవ దూతలు కూడా ఉన్నారు, మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది, మరియు విధివ్రాత అనేది ఖచ్చితంగా ఉంది, తక్దీర్ అనేది ఉంది. మరి అల్లా అనేవాడు 7వ ఆకాశం మీద అర్ష్ పైన ఉండి మరి దీన్ని మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి కొన్ని విశ్వాసాల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రవక్తలు అనేవారు ఉన్నారు అని ప్రవక్తలని కూడా విశ్వసించాలి. ఆరాధించమని చెప్పట్లే, విశ్వసించాలి అంటే వారు ప్రవక్తలు అనేవారు ఉన్నారు అని కూడా నమ్మాలి. మరియు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆ ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన్ని గుర్తించి ఆరాధించాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించండి అనేది ఇస్లాం బోధిస్తుంది. ఆయన సృష్టించిన సృష్టిని కాదు, సృష్టిలో ఉన్నవి ఏమేమిటి, సృష్టి లోపల ఉన్న విషయాలు ఏంటివి, సృష్టి లోపల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశాలు, 7 ఆకాశాలు, భూమి, సముద్రము, అడవులు, పర్వతాలు, కొండలు, వాటి లోపల ఉన్నవి, వాటి బయట ఉన్నవి, మరియు చీకటి, పగలు, మరియు స్వర్గం, నరకం, అనేక రకాల ఖగోళాలు, యూనివర్స్ మరియు అంతరిక్షం, మరియు అనేక విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఈ యొక్క సృష్టిలో ఇవన్నీ కూడా ఇంకా అనేక రకాల విషయాలు వస్తాయి. మీరు అదేవిధంగా మట్టి నుంచి మానవుణ్ణి, అగ్ని నుంచి జిన్నులని, వెలుతురు నుంచి దైవదూతలని, ఇలా ఇంకా అనేకం వాటిని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టింపబడ్డ వీటన్నిటినీ కాకుండా వీటన్నిటిని సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తను ఆరాధించండి. ఈ